పెట్రోల్ వాసన.
సలామియా దేశ పర్యటన. సలామియా దేశాధ్యక్షులు భారత విదేశాంగ మంత్రికి సాదరంగా స్వాగతం పలికారు. సలామియా దేశం భారతదేశాల మధ్య మైత్రి మరింత దృఢతరమైందని అన్నారు సలామియా దేశ అధ్యక్షులు. సలామియా ప్రభుత్వాంగంలోని ముఖ్య వ్యక్తులను భారతదేశ విదేశాంగ మంత్రికి సలామియా అధ్యక్షులు పరిచయం చేశారు. 4 రోజుల పర్యటన తర్వాత రేపు భారత విదేశాంగ మంత్రి ఢిల్లీ తిరుగు ప్రయాణం చేస్తున్నారు. ఎవరయ్యా నువ్వు? చదువుకున్నాడుగా, అనుమతి లేనిదే లోనికి రాకూడదని బోర్డు చూడలే? ఇప్పుడు ఒక న్యూస్ రీల్ రన్ అవుతూ ఉండింది. న్యూస్ రీల్ పూర్తయి మెయిన్ పిక్చర్ స్టార్ట్ అయింది. న్యూస్ రీల్ ఎక్కడ పెట్టాను, పోయి పిక్చర్ చూడు. ఆగవయ్యా ఆగు. ఏమిటి థియేటర్ ఓనర్లో తిరిగేస్తున్నావే? అదంతా నాకు తెలీదు, నువ్వు బయటికి పో. ఇది తెలుసా? కాల్చుకయ్యా, నోట్లో కాల్చుకో. 2 రోజులుగా పళ్ళు నొప్పి. కావాలంటే న్యూస్ రీల్ తీసుకో. మార్నింగ్ షో కోసం అడిగిలో డబ్బాలు ఉన్నాయి, అవి కూడా తీసుకెళ్ళు. తీసే బాబు. సలామియా దేశం భారతదేశాల మధ్య 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 వాడే సుధీర్ రాజా. సలామియా దేశం భారతదేశాల మధ్య సలామియా దేశం. అవును, సలామియా దేశం ఎక్కడుంది? సలామియా దేశం భారతదేశాల మధ్య. ఇదే ఆ సలామియా దేశం. మన దేశానికి సలామియా దేశానికి బాంధవ్యాలున్నా ఆ దేశం వెళ్ళటం చాలా కష్టం. వీసా దొరకదు. అయినా అరేంజ్ చేశాను. గుడ్ న్యూస్. మద్రాసు నుంచి ఒక నాటక ప్రదర్శన కోసం కొంతమంది ఆ దేశం వెళ్తున్నారు. మీరిద్దరూ వాళ్ళతో వెళ్ళటానికి ఏర్పాట్లు చేశాను. నాటకం ట్రూపా సార్? ఎస్. మనకి కళంటే అర్థమే తెలీదే. యాక్చువల్గా మేము ఎప్పుడు బయలుదేరాలి సార్? నిన్న. హాయ్, నమస్కారం. వెల్కమ్ టు సలామియా. ఈ సలామియా దేశంలో అడుగుపెట్టిన ప్రతి తెలుగు వారిని మా రాజుగారు సాదరంగా ఆహ్వానిస్తారు. అందరూ లోపల కూర్చోండి. నువ్వు ఇక్కడ కూర్చో. బెల్లెట్ ఖుషీ దియో అంటే సలామియా రాజ్యం స్వాగతం చెప్తోందని అర్థం. దోమలు ఉండవు, చీమలు ఉండవు, రోగాలు ఉండవు, మోసాలు ఉండవు. ఒకే మాటలో చెప్పాలంటే ఈ సలామియా భాష మీకేమీ అర్థం కాదు. ఆడపిల్లలకి సైటు కొట్టకండి, మీ కళ్ళు పీకేస్తారు. ఉక్రోషాకోపువ్వా అంటే అలా చూడండి ఒంటెలు. ఎంత హైట్ ఉన్నాయో, వీటి మీద ఎలా ఎక్కి కూర్చోవాలి? అది చిన్నదిగా ఉన్నప్పుడు ఎక్కి కూర్చోవాలి. వేధవ సందేహాలు. ఇంతకుముందు మీరు ఒంటెని చూసారా? ఉంటే పాలు కూడా తాగాను నేను. ఏంటండి ఇది? మాకు అన్నం పెట్టేది ఇదేనండి. టిఫిన్ కర్రీరా? భోజనం చెడిపోయినట్టుంది, వాసన. కాదండి, పాము. సరే అది కింద పెట్టండి, పర్వాలేదు. దీంట్లో ఒక పాము ఉందండి, మహా దొంగ. ఎక్కడ పెట్టినా పారిపోతుంది. చూస్తారా? అదే వద్దండి, చూడండి. చిన్నదిగా ఉంది. అసలు ఏది లేదండి, పాము కనపడలేదు. చేతులు పెట్టకండి, డ్రైవర్కి తెలిస్తే బండి వదిలేస్తాడు. ఉండండి, నేనే పట్టుకుంటాను. మణి అవునండి, మణి నాయనా, మణి. ఏమైంది? ఏం లేదు, ఇక్కడ పాము. పాము బయట ఎడార్లో చూసా.
ఎందుకన్నా కాలు కొంచెం పైన పెట్టు. రండి, దిగండి. ఎవరి సామాన్లు వారికి భద్రంగా వచ్చి చేరతాయి. ఏం భయపడకండి. ఇంతకు మించి బస్ పోదా? పోదు, ఊరేగింపు వస్తుంది. ఏం ఊరేగింపు? వచ్చి చూడండి, మీకే తెలుస్తుంది.